విజయవాడలో 25వ తారీఖు జనవరి 25వ తారీఖు రిపబ్లిక్ డే ముందు రోజు ఆదివారం రోజున మనం మీటింగ్ పెట్టబోతున్నామని నేను అనౌన్స్ చేయగానే నాకు ఎన్నో కాల్స్ వస్తున్నాయి. చాలా సందేహాలతో నాకు కాల్స్ చేస్తున్నారు. సో వాటిని ఆన్సర్ చేయడం కోసం నేను ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. సో ఇది ప్యూర్లీ బిజినెస్ మీటింగ్ అండి. ఉదయం 9 గంటలకు మొదలయ్యి సాయంత్రం 6 గంటల వరకు ఈ మీటింగ్ ఆదివారం పూట జరుగుతుంది. సో ఈ లొకేషన్ వివరాలు ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి షేర్ చేయబడతాయి. సో రిజిస్టర్ అవడం కోసం మీరు ముందుగా ₹1000 అనేది రిజిస్ట్రేషన్ ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. సో మీటింగ్కి ఎవరు వస్తారు అని అంటే, సో ఎవరైతే వ్యాపారాలు ఆల్రెడీ చేస్తున్నారో, చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళు వస్తారు. తర్వాత ఈ వ్యాపారాలు కొత్తగా మొదలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు మీటింగ్కి అటెండ్ అవుతారు. అదే కాకుండా ఎవరైతే డబ్బులు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ మీటింగ్ అటెండ్ అవుతారు. అయితే ఈ మీటింగ్ ప్యూర్లీ బిజినెస్ తప్పించి ఇంకా వేరే అంశాల మీద మనం ఎక్కడ డిస్కస్ చేయము. సో ఎటువంటి పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ కూడా ఉండదు. తర్వాత ఫేజెస్లో మనం మన పొలిటికల్ లీడర్స్ని కూడా ఇన్వాల్వ్ చేద్దాము. ప్రస్తుతం అయితే ఎవరు పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. కారణం ఏంటి అని అంటే, పూర్తిగా మనం బిజినెస్ రిలేటెడ్గా మనం చర్చలు ముందు జరపాలి కాబట్టి ఈ మీటింగ్లో కొంతమంది ప్రముఖులు ఎవరైతే వ్యాపారాలు చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళ యొక్క ఆలోచనలు మనందరితో పంచుకుంటారు. వాళ్ళు ఏ విధంగా బిజినెస్ చేశారు ఏంటి అనే అంశాల మీద మనతో మాట్లాడతారు. అయితే మరి ₹1000 ఖర్చు దేనికి అని అంటే, అక్కడ హాల్ ఒక రోజంతా మనం హాల్ తీసుకుంటున్నాము. రెస్టారెంట్ ఛార్జెస్, తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, తర్వాత వెల్కమ్ డ్రింక్స్, తర్వాత కాఫీ, టీ, ఈవినింగ్ స్నాక్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి కాబట్టి ఇంత ఖర్చు అయితే అవుతుంది. సో అదే కాకుండా స్క్రీన్స్ ఏర్పాటు చేయాలి, తర్వాత రౌండ్ టేబుల్స్ ఏర్పాటు చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. కాకపోతే అంత బర్డెన్ అందరి మీద వేయలేను కాబట్టి నేను ఈ ₹1000 ఫీజు అనేది పెట్టాను. సో లాభమో నష్టమో మొత్తానికైతే నేను చాలా రోజులు ఆలోచించి పెట్టాలా వద్దా అని ఆలోచించి గత 4 సంవత్సరాలుగా ఈ గ్రూప్ నిర్వహిస్తున్నాము. కానీ ఫైనల్గా ఒక డేట్ అయితే ఫైనలైజ్ చేశాను. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ బిజినెస్ ఆలోచనలో ఉన్నారో, ఎవరికైతే ఈ బిజినెస్ ఈ ఈ మీటింగ్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా అటెండ్ కండి. సో ఇంకా రాగానే మ్యాజిక్స్ అయితే జరపవు. మీటింగ్ ₹1000 కట్టేశాను, జాయిన్ అయ్యాను, నాకు ఎటువంటి సపోర్ట్ రాలేదు అనుకోవద్దు. సో ఇలాంటి మీటింగ్స్ ఫ్రీక్వెంట్గా మీరు అటెండ్ అవుతూ ఉంటుంటే మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఏం చేస్తే బాగుంటుంది అనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో రాగానే నాకు ఇన్వెస్టర్స్ ఎవరు రాలేదు, నాకు ఎవరు లిఫ్టప్ ఇవ్వలేదు అనే ప్రశ్న అనే ఆలోచన మీలో ఉండకూడదు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీటింగ్ అటెండ్ కావద్దు. ఆల్ నైట్ మనకి ఒక రోజులో మ్యాజిక్స్ అనేవి జరిగిపో, ఒక రోజులో ఎవరు మనకి ఇన్వెస్టర్స్ కూడా దొరికారు. అలా ఇన్వెస్ట్ చేయడానికి కూడా మన వాళ్ళల్లో ఎవరు కూడా అంత పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఎవరు లేరు. సో ఆచితూచి ఆలోచించి కూడా డబ్బులు పెట్టే వాళ్ళు పెడతా ఉంటారు. సో కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని నిజమైన వాల్యూ ఎడిషన్ ఎవరికైతే అవుతుంది, నేను అక్కడ కొంత క్వాలిటీ పీపుల్ని కలుస్తాను అని నమ్మేవాళ్ళు, నన్ను ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మీటింగ్కి అటెండ్ అవ్వండి. సో నాకు చాలా మల్టిపుల్ కాల్స్ వస్తున్నాయి, అన్న ఏమన్నా ఏర్పాట్లు చేశారా, బస్సులు ఏర్పాటు చేశారా, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా రావాలి అని. సో అలాంటివి ఏమీ జరగట్లేదు. మీరు అనుకున్నంత భారీ స్థాయి మాస్ మీటింగ్ అయితే ఇది కాదు. ఒక్క 100 మంది వస్తే చాలు. హాల్ కెపాసిటీ 200 మంది. సో సేఫ్ సైడ్ పెట్టాను. కాకపోతే ఒక 100 మంది అయితే అటెండ్ అవుతారని నాకైతే క్లారిటీ ఉన్నది. సో వాళ్ళు వస్తే సరిపోతుంది. సో వాళ్ళు కాక ఇంకా 200 మంది వరకు కెపాసిటీ ఉంది కాబట్టి సో వస్తే మంచిది. సో ఒక్కొక్క టాపిక్ మీద ఒక 10 నుంచి 15 నిమిషాలు వేరు వేరు బిజినెస్ మోడల్స్ గురించి అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దాంట్లో మీకున్నటువంటి డౌట్స్ మీరు అడిగి తెలుసుకోవచ్చు. సో అదండి దీని గురించి టోటల్గా రేపొద్దున జరగబోయే మీటింగ్ గురించి. సో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను అన్ని కాల్స్ ఆన్సర్ చేయలేను, వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. తర్వాత మీరు కట్టాలనుకున్నటువంటి ఈ ₹1000 నాకు పర్సనల్గా వాట్సాప్లో పంపించేసేయండి. ఓకే, ఫోన్పే కానీ జీపేలో కానీ పంపించేసేయండి. ఓకే, అదే అండి నా నెంబర్ మీకు ఇక్కడ పెడతాను. సో ఆ నెంబర్కి మీరు పంపించవచ్చు. సో కాల్స్ అయితే వద్దు, వాట్సాప్ మెసేజ్ చేయండి. తర్వాత ఫోన్పే అయితే చేసి దాని స్క్రీన్ షాట్ అయితే నాకు పంపించండి. మీ సీట్ రిజర్వ్ చేసుకోండి. ఎందుకనంటే ముందు ఫుడ్ ఏర్పాట్లు అన్నీ చేయాలి, అక్కడ లాజిస్టిక్స్ అన్నీ చూసుకోవాలి కాబట్టి రిజిస్ట్రేషన్స్ చేసుకునే వాళ్ళు ముందుగానే రిజిస్టర్ చేసుకోండి.
ఓకే. వేరు వేరు బిజినెస్ ఐడియాస్ గురించి అక్కడ డిస్కస్ చేయబోతున్నాము. నేను ఆల్రెడీ మెసేజ్ సర్క్యులేట్ చేశాను. సో చాలా ప్రోగ్రెసివ్ మీటింగ్గా ఉండబోతుందండి. సో నాకున్న పరిచయాలు అందరినీ ఇన్వైట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఈ మీటింగ్ని యూటిలైజ్ చేసుకుంటారు. మీరు కూడా వ్యాపార రంగంలోకి అడుగు పెడతారని నేను కోరుతున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఖచ్చితంగా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.